తాడేపల్లిగూడెం ప్రజలకు గొప్ప శుభవార్త. మరి తాడేపల్లిగూడెంలో అద్భుతమైన రీతిలో ఆగస్టు 6వ తారీఖు మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనుంది. శ్రీ మాగంటి కళ్యాణ మండపము, నల్లజల్ల రోడ్, తాడేపల్లిగూడెం. మరి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా నడిపించనై ఉన్నారు. మిమ్మల్ని మరి మీ కుటుంబాలను కట్టనై ఉన్నారు, బాగు చేయనై ఉన్నారు. అనేకమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, దీని ద్వారా మరి మనము మన ఆత్మీయ స్థితి ఎన్నో విషయాల్లో ఆగిపోయి ఉందనుకుంటా. కానీ తిరిగి మన ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి తాడేపల్లిగూడెంలో అడుగు పెట్టనై ఉన్నారు. ఆమేన్. మరి తాడేపల్లిగూడెంలో ఉన్న మరి ఈ శ్రీగా మాగంటి కళ్యాణ మండపంలో మరి అద్భుతమైన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు చేయనై ఉన్నారు. సిద్ధపడండి. మరి మేము మరి ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మీరు ప్రార్థన చేయండి. అనేకమైన కార్యాలు ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో చేయును గాక, జరిగించును గాక. మరి ఎన్నో అద్భుతమైన స్తుతి ఆరాధన, శక్తివంతమైన మరి వాక్య సందేశముతో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని కదిలించినై ఉన్నారు. మన జీవితంలో తన కార్యాన్ని జరిగించినై ఉన్నారు. మరి బలముగా మరి ప్రతి ఒక్కరము ఈ అంత్యకాల దినాల్లో కలిసి మరి ప్రార్థిద్దాం, కలిసి ఆరాధిద్దాం. మరి ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం, ఒకరినొకరు బలపరుచుకుందాం, దేవుని రాజ్యాన్ని కడదాం. ఆమె సమస్త మహిమ, ఘనత, ప్రభావము మరి దేవునికే కలుగునుగాక. ఆమెన్. మరి మర్చిపోకండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా ప్రభువును మనందరితో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మదేవుడు చాలా చక్కగా మనల్ని నడిపిస్తున్నారు. ఎన్నో విషయాలు నేర్పిస్తూ మన జీవితాలకు మరి మేలును దేవుడు చేస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా మరి ఉదయకాల సమయం దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? దేవుని మాటలు మనల్ని అద్భుతంగా నడిపిస్తాయండి. దేవుని మాటలు బలహీనులుగా ఉన్న మనకి బలాన్ని ఇస్తాయి. దేవుని మాటల ద్వారా మనం క్షేమాభివృద్ధిలోనికి నడిపించబడతాం. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. ఆమె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మరి చక్కని మాటలు కదండి. నిజంగా దేవుని మాటల ద్వారా మనం ఎంతగానో ఉదయకాల సమయంలో బలపరచబడుతూ ఉన్నాం. చూడండి, మొదట మన స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మనము మహాభివృద్ధిలోనికి నడిపించబడతాం. ఈ రోజున అనుకోవచ్చు, నా స్థితి బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు. లేదా చాలా మంది అనొచ్చు, దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఎందుకు మీ పరిస్థితి ఇంకా ఇలానే ఉంది, ఎందుకు మీ స్థితిగతులు ఇంకా అలానే ఉన్నాయి, ఎందుకు మీ జీవితాలు ఇలానే ఉన్నాయి, ఇంకా మీరు ఈ సమయంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంకా మీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అని చాలా అవమానిస్తూ ఉంటారు. ఇంకా ఇల్లు లేదని, పిల్లలు లేరని, ఉద్యోగాలు లేవని, ఇలా ఒకటేంటండి సమస్తమైన వాటిని మనము పెట్టి ఎత్తి పొడుస్తూ ఉంటారు. చూడండి, వారికి తెలియని మహా గొప్ప విషయం ఏంటి అంటే అసలు దేవుడు దొరకడమే మనము చేసుకున్న గొప్ప భాగ్యం అది. మరి ఆయన దొరకడం నిజంగా మన ధన్యత. ఆమెన్. దొరికినందుకు మనం ధన్యులమండి. ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృపయే కదా. చూడండి, ఈ రోజున ఎవరో ఎన్నో మాటలు అంటున్నారని చాలాసార్లు బలహీనంగా అయిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. లేదా మనమే చాలాసార్లు వేదన పడుతూ ఉంటాం.
ఈ రోజున మన స్థితి కొద్దిగానే ఉండొచ్చు, అంటే మన పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ఇలాగనే ప్రార్థిద్దాం, ఈ విశ్వాసాన్ని ఇలాగనే కొనసాగిద్దాం. ఎవరో ఏదో అంటున్నారని మనం దేవుని వదిలిపెట్టే వారిగా ఉండకూడదండి. ఎందుకంటే ఆయన మనుషులు వదిలిపెట్టినట్టు సమస్య వచ్చినప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. మనుషులు మనుషులు మనల్ని అవమానించినట్లు ఆయన మనల్ని ఎన్నడూ అవమానించే దేవుడు కాదు. మన పరిస్థితి ఈరోజు కొద్దిగానే ఉందేమో, కానీ ఖచ్చితంగా ఆయన తగిన సమయంలో తగిన కాలంలో మహాభివృద్ధిలోనికి మనల్ని నడిపించే అద్భుతకరమైన దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉండండి. ఎవరైతే అంటున్నారో ఇదిగో వారి ఎదుటినే దేవుడు ఓ అద్భుతమైన రీతిలో మన జీవితాలను ఉంచబోతున్నారు. ఇది కొద్దిగా పరీక్ష సమయం. ఈ పరీక్ష సమయంలో కనుక మనము సహనంతో, ఓపికతో, నిరీక్షణతో, ప్రార్థన జీవితంతో మనం ముందుకు సాగినట్లయితే గొప్ప కార్యాలను మన జీవితాల్లో మనం చూడబోతూ ఉన్నాం. ఆమేన్. మహాభివృద్ధిలోనికి మనల్ని నడిపించే అద్భుతకరమైన దేవుడు ఎవరైతే అంటున్నారో వారి నోళ్లను మూసే దేవుడై ఉన్నారు. వారి ఎదుటనే మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఈ రోజున పరిస్థితులు బాగాలేదని దేవుని వదిలిపెట్టకని నిరీక్షణ కలిగి ప్రార్థించండి. దేవుడు సహాయం చేయబోతున్నారు. ప్రార్థిద్దాం అందరం కలిసి. దేవా, చక్కని ప్రార్థన జీవితం నాకు దయచండి. ఎవరి మాటలు కాదయ్యా, నీ మాటలు పట్టుకుని బ్రతికే కుమారుడికి కుమార్తెగా నేను ఉండాలని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. నీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం. ఉదయకాల సమయంలో నిజమే, మనుషులు మమ్మల్ని ఎంతగానో అవమానిస్తారు, కృంగదీస్తారు, నిందలు వేస్తూ ఉంటారు, ఎన్నో విషయాల్లో బలహీనులుగా చేస్తూ ఉంటారు. కానీ నువ్వు గొప్ప దేవుడవై ఉన్నావయ్యా. ప్రభా, ఇదిగోండి మా స్థితి ఈ సమయంలో కొద్దిగానే ఉండొచ్చు, కానీ అయా తుదకు మహాభివృద్ధిలోనికి నడిపించే దేవుడవైనో, ప్రతి పరిస్థితిని తారుమారు చేసే దేవుడవైనో, మమ్మల్ని హెచ్చించే దేవుడవైనో, ఈ ఉదయకాల సమయం బలమైన మాటల ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడుదురుగాక, ఆత్మీకంగా స్థిరపరచబడుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక, దీవించబడుదురుగాక, నీ మాటలు పట్టుకుని అయా చక్కగా ముందుకు సాగుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో అయ్యా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని మీరు కలుగ చేయండి. అలాగనే వాయనాడు కొరకు మేము ప్రార్థన చేసినాం. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా మీ దయ వారి పైన ఉంచండి. అక్కడ పరిస్థితులన్నింటినీ చక్క పెట్టండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.